అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12A రైల్వే కాలనీ ఫస్ట్ గ్లిమ్స్ నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్లో దిస్ లాడ్ ఆఫ్ కంటెంట్ ఉంది. బేసికలీ అంటే ఎవ్రీ షార్ట్ టాక్స్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ లేని ఫిలిమ్స్ ఆడట్లేదు. ఫెస్టివల్స్ ఫిలిమ్స్ తప్ప మిగిలిన అన్ని సినిమాస్కి కంటెంట్స్ ఉంటేనే ఆడుతుంది. సో అలా 12A రైల్వే కాలనీ చూసుకుంటే it looks like a very, very entertaining and engaging content. So first of all, my heartfelt wishes to producer Chitturi sir and Pavan sir. వీళ్ళతో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ అవుతున్నాను. దే ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఓపెన్ ప్రొడ్యూసర్. వాళ్ళ దగ్గర మొగమాట ఏమి ఉండదు. నచ్చకపోతే బాసు నాకు నచ్చలేదంటారు, నచ్చితే బాగుందంటారు. అండ్ వెరీ రా అండ్ బ్రూటల్ ఆన్ యువర్ ఫేస్. కాకపోతే అది ఇట్ షోస్ దేర్ హానెస్టీ, దేర్ ఓపెన్నెస్. అది బ్యాక్ టాకింగ్ ఏమి ఉండదు. స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పేస్తారు. ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్లో వాళ్ళని కలిసేటప్పుడు నేను అడిగాను 12A రైల్వే కాలనీ గురించి. సో దే షోడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మొహంలో దే వర్ నాట్ ఏబుల్ టు హైడ్ ఎనీథింగ్. సో వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ 12A రైల్వే కాలనీ. సో సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ నేను లైనప్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ నేను ప్రే చేసుకుంటాను, స్పెషల్ అటెన్షన్ పెట్టి. నెక్స్ట్ యూజువలీ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తాం. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు ఫీల్ వచ్చింది. సో యూజువలీ మూవీ హిట్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కావాలంటారు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉండాలి బిట్వీన్ కెమెరామెన్, బిట్వీన్ డైరెక్టర్స్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్ అండ్ రైటర్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ వన్ ప్రోడక్ట్. సో ఈ కుటుంబం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దిస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ యూజువలీ స్పీచెస్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫరెంట్. సో I really feel there's so much of emotions beyond your journey, behind your journey. And director gariki, I'm sure your father blessings will be there and all our blessings will be there. And next మొత్తం అంటే everybody spoke about the technicians. So అసలు beams music కానీ రమేష్ గారు విజువల్స్ కానీ స్టన్నింగ్గా ఉంది. there is no compromise in the quality. అలాగే క్యాస్టింగ్ కూడా హర్ష కానీ జీవన్ కానీ దే ఆర్ లైక్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. అండ్ కామాక్షి లుక్ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనలీ హీరో నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ యువర్ టైమింగ్ సార్. అండ్ నాకు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్గా ఆయన ప్రతి మూవీ ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. ఈజ్ లైక్ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ లాగా ఈయన మిస్టర్ 360 అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సడన్గా ఒక బాల్ హీ విల్ డూ అ కామెడీ జానర్, నెక్స్ట్ బాల్ ఇమీడియట్గా ఒక థ్రిల్లర్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక యాక్షన్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక నాంది లాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ఇస్తారు. సో యూజువలీ హీరోస్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒక మూవీ ఒక క్యారెక్టర్ ప్లే చేసి హిట్ అయిపోతే వీ టెన్ టు ఇట్స్ వెరీ న్యాచురల్. మన అదే ఫార్ములా పట్టుకుని ఇంకా ఒక 2-3 సీన్స్, 2-3 మూవీ కంటిన్యూగా చేస్తే మనం సక్సెస్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. బట్ రియల్ గట్స్ ఎవ్రీ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయడం అనేది ఒక హీరోకి ఒక గట్స్ కావాలి. ఆ గట్స్ నరేష్ గారి దగ్గర ఉన్నాయి. అండ్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. అంటే ఒక హీరో కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. హీ హ్యాస్ టు కీప్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఆన్ ఎవ్రీ ఫిలిం. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం నరేష్ గారి ఫిల్మోగ్రఫీని మీరు చూస్తే యూ విల్ రియలైజ్ దట్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ అ డిఫరెంట్ జానర్. ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ సార్, యూ రియలీ సర్ప్రైజెస్. కీప్ సర్ప్రైజింగ్ అస్ సార్. దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. దీనికే గట్స్ కావాలి. అండ్ ఐ రియలీ లవ్ అబౌట్ నరేష్ సార్. సార్, మేబీ యువర్ ఫిలిం డజంట్ హ్యావ్ అ బిగ్గర్ క్యాన్వాస్ బట్ యూ హ్యావ్ అ బిగ్ హార్ట్. అంటే అదే ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ యు ఆర్ అచీవింగ్ అ గ్రేట్ హైట్ సార్. సో ఐ రియలీ విష్ నరేష్ గారు అండ్ ద హోల్ టీమ్ హ్యూజ్ సక్సెస్. విషింగ్ 12A రైల్వే కాలనీ బ్లాక్ బస్టర్ ఆన్ November 21st. థ్యాంక్ యూ.